ఛానల్ విజయదశమి వేళ రాశుల వారికి తిరుగులేని ఐశ్వర్య రాబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. జ్యోతిష శాస్త్ర ప్రకారం ఈసారి విజయదశమి పండుగ వేళ గ్రహాల యొక్క ప్రభావంతో ఈ రాశుల వారికి విశేష ప్రయోజనాలు రాబోతున్నాయి. ఆ జాబితాలు మీద ఉందో తెలుసుకోండి. హిందూ మతంలో దసరా పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రతి ఏడాది అశ్విని మాసంలో పాడ్యమి నుంచి నవరాత్రులు ప్రారంభమవుతాయి. దశమి రోజున దసరా పండుగను జరుపుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఏడాది సెప్టెంబర్ 22న దశమి రోజున దసరా పండుగ జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో ఈ నెల 22న అక్టోబర్ 22 నుంచి 2 వరకు నవరాత్రుల వరకు జరుగుతాయి. ఇది ఇలా ఉండగా జ్యోతిష శాస్త్ర ప్రకారం ఈసారి దసరా నవరాత్రుల్లో బుధ, గురు, శుక్ర, శని, రాహులు పంచగ్రహాలతో ప్రభావంతో ఈ రాశుల వారికి ఆర్థిక పరంగా మంచి యోగాలు రాబోతున్నాయని జ్యోతిష పండితులు తెలియజేస్తూ ఉన్నారు. ఈ రాశుల వారికి జీవితం మారిపోతుంది. ఈ సందర్భంగా నవరాత్రుల వేళ ఏ రాశుల వారికి శుభ ఫలితాలు రాబోతున్నాయి అనే విషయం ఈ రాశుల వారి జీవితమే మారిపోబోతుంది. ఆ రాశుల గురించి తెలుసుకుందాం. ఆర్థిక పరంగా కూడా మెరుగైన ప్రయత్నాలు కలుగుతాయి. వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులకు ఊహించినటువంటి విధంగా ఎన్నో లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఈ యొక్క సమయంలో ఈ రాశి వారు ఏ పని చేసినా ఖచ్చితంగా మంచి విజయం లభిస్తుంది. ఈ సందర్భంగా నవరాత్రుల వేళ ఏ రాశుల వారి శుభ ఫలితాలు వస్తాయన్న ఆసక్తికర విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేషరాశి వారు ఈ రాశి వారికి నవరాత్రుల వేళ శుభ ఫలితాలు రాబోతున్నాయి. ఈ యొక్క సమయంలో ఈ రాశి వారికి సమాజంలో గౌరవము పెరుగుతుంది. వీరు ప్రభావవంతమైన వ్యక్తులతో సంబంధాలను పెంచుకుంటారు. ఈ కాలంలో గత పెట్టుబడుల నుంచి మంచి లాభాలు కూడా పొందుతారు. అవకాశాలు చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి. కెరీర్ పరంగా మంచి పురోగతి సాధిస్తారు. ఉద్యోగులకు కార్యాలయంలో కూడా విస్తరణమైనటువంటి యోగాలు రాబోతూ ఉన్నాయి. కీర్తి ప్రతిష్టలు, సంఘంలో గౌరవ మర్యాదలు, ఇంకెన్నెన్నో అవకాశాలు రావడానికి మేషరాశి వారికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు. కెరీర్ పరంగా ముందడుగు వేసి జీవితాన్ని అద్భుతంగా నింపుకోబోతూ ఉన్నారు. ముఖ్యంగా ఈ రాశి వారికి కొంచెం కష్టంగా ఉండవచ్చు, కానీ వృత్తి గ్రహానికి అధిపతి ఈ నెలలో 12 ఇంట్లో తిరుగుతాడు. దీని ఫలితంగా కెరీర్లో ఇబ్బందులు ఏవైతే తొలగిపోతాయి. దూర ప్రాంతాలకి సంచారం కూడా చేస్తారు. చదువుపైన దృష్టిని కేంద్రీకరిస్తారు. దేవి నవరాత్రుల నుంచి సాక్షాత్తు ఆ దుర్గా అమ్మవారు దయతో గ్రహాల్లో ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే మీరు ప్రతి పనులను కూడా విజయం మీదే అవుతుంది. మీరు మీ లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి ముందడుగు వేస్తారు. గ్రహాలన్నీ కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. నిరంతరం కూడా శ్రమించి ముందడుగు వేస్తారు. అద్భుతమైనటువంటి ఫలితాలు రాబోతూ ఉన్నాయి. సామరస్యపూర్వకంగా ఉంటారు. ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా సమతుల్యంతో ముందడుగు వేసి దాన్నన్నింటినీ సాధిస్తారు. వివాహానికి సంబంధించిన విషయాలు ముందుకు తీసుకెళ్ళడానికి ప్రత్యేకంగా అనుకూలంగా కూడా ఉంటుంది. వృత్తి జీవితంలో ఉన్నటువంటి మీకు అడ్డంకులన్నీ తొలగిపోతాయి. శని కూడా మీరు కెరీర్ పరంగా కూడా అద్భుతమైన ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాడు. ప్రయాణాలు చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. క్రమం తప్పకుండా దుర్గామాతని పూజించడం వల్ల అలంకార వస్తువులను సమర్పించండి. పూజించి అలంకార వస్తువులను సమర్పించడం వల్ల ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశాలు చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి. వృషభ రాశి వారికి నవరాత్రుల్లో పంచగ్రహాల ప్రభావంతో ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు రాబోతూ ఉన్నాయి. ఈ కాలంలో వృషభ రాశి చేసే ప్రతి ప్రయత్నం కూడా సానుకూల ఫలితాలు ఇస్తుంది. మంచి విజయాలను అందిస్తుంది. దుర్గాదేవితో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. ఈ యొక్క సమయంలో వృషభ రాశి వారికి ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులకు ప్రమోషన్స్ లభించే అవకాశం ఉంది. వ్యాపారులకు మంచి లాభాలు వస్తాయి. నిరుద్యోగులకు మంచి శుభవార్తలు ఉంటారు. కుటుంబ పరంగా సంతోషంగా ఉంటారు. ఎవరైతే అవివాహితులు ఉన్నారో మంచి వివాహ సంబంధం వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి. వృషభ రాశి వారి జీవితంలో ఎంతో అద్భుతమైనటువంటి రోజులు ముందు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. కెరీర్ని అద్భుతంగా మార్చుకొని మీ జీవితాన్ని మీరే మలుపు తిప్పేటటువంటి రోజులు ఇప్పుడు రాబోతూ ఉన్నాయి. సంఘంలో గౌరవ మర్యాదలు, ఇంకెన్నెన్నో అవకాశాలు రావడానికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు. వృషభ రాశి వారి కెరీర్లో మలుపు తిరగడానికి ఇది ఒక అద్భుత సమయము. వృషభ రాశి వారికి మెరుగైన ఫలితాలు వస్తాయి. కెరీర్లో కూడా అద్భుతమైన మార్పులు రాబోతూ ఉన్నాయి. అన్ని రంగాల్లో కూడా గణనీయమైన విజయాలను సాధించే అవకాశాలు చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి. మీకు ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు. ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కరించుకొని ముందడుగు వేస్తారు. సాహసోపేతమైన మరియు ఫలవంతమైనటువంటి కదలికలు కూడా ఉంటాయి. వ్యాపారంలో కూడా ముందడుగు వేస్తారు. ఏ ప్రయత్నం చేసినా మీదే పై చేయి అవ్వడానికి ఇది ఒక అద్భుత సమయము. చదువుపైన కూడా దృష్టి సారించి విధులు చదువు పరంగా ఎన్నో అద్భుతమైన ఫలితాలను పొందబోతూ ఉన్నారు. కుటుంబ సమస్యలన్నీ కూడా సానుకూల ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాయి. బంధువులతో సంబంధాలను బలపరుచుకుంటారు. కుటుంబం కూడా చాలా సామరస్యంగా ఉండబోతుంది. పరిస్థితుల విషయాల్లో కూడా సానుకూలంగా ఉండడానికి అద్భుతమైనటువంటి అవకాశాలు రాబోతూ ఉన్నాయి. ఒకరితో ఒకరు గౌరవంగా వెలుక్కుంటారు. వివాహ సంబంధించిన సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. పెట్టుబడిలో ముందడుగు వేస్తారు. ఆర్థిక జీవితంలో సంపద తెస్తుంది. ఆరోగ్యపరంగా కూడా మెరుగైన ఫలితాలు పొందుతారు.
ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నా సరే మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆరోగ్యకరమైన సమతుల్య ఆహారం తీసుకోవాలి. శుక్రవారం నాడు దుర్గాదేవునికి కీరును సమర్పించడం వలన విశేషమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. అదృష్టం పట్టబోతున్న తర్వాత రాశి మిథున రాశి వారు. ఈ రాశి వారికి నవరాత్రుల వేళ పంచగ్రహాల అనుకూల ప్రభావంతో అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఈ కాలంలో మిథున రాశుల వారికి కొత్త వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగం గురించి శుభవార్తలు వింటారు. ఇప్పటికే ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు కోరుకున్న చోటుకి బదిలీలు అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. మిథున రాశి వారికి వ్యాపారులకు మంచి లాభాలు వస్తాయి. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే వారికి కూడా అనేక ప్రయత్నాలు రాబోతూ ఉన్నాయి. మిథున రాశి వారి కెరీర్లోని ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు. కీర్తి ప్రతిష్టలు, సంఘంలో గౌరవ మర్యాదలు ఏర్పడతాయి. దేవీ నవరాత్రుల సందర్భంగా ఈ రాశి వారి జీవితంలో ఎన్నో వెలుగులు రాబోతూ ఉన్నాయి. అనేక విధాలుగా ముందడుగు వేస్తారు. వృత్తి గృహానికి అధిపతి తన సొంత నక్షత్రంలో 1వ ఇంట్లో ఉంటాడు. మీ పనిలో ఏదైనా డెలివరీ చేస్తానని వాగ్దానాలు చేయటం లేదా నిర్దిష్ట తేదీలోపు పనిని పూర్తి చేయడం వంటివి నిబద్ధకు అదనపు రోజులు లేదా 2 రోజులు జోడించే ప్రయత్నించండి. మీరు మీ వాదాలను సమర్థవంతంగా నెరవేర్చుకుంటారు. వ్యక్తిత్వంలో పొరపాట్లు జరిగితే లేదా వారు మీతో బాగా ప్రవర్తించకపోతే కొన్ని కారణాల వల్ల కలత చెందుతారు. అది వాళ్ళ ప్రవర్తన కారణమవుతుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి దేవీ నవరాత్రుల తర్వాత నుంచి అద్భుతమైనటువంటి యోగాలు రాబోతూ ఉన్నాయి. విద్యార్థులకు కూడా ఉన్నత విద్యను అభ్యసించే అవకాశాలు ఉన్నాయి. ప్రాథమిక మరియు ఉన్నత విద్యార్థులకు విద్యలో కొన్ని సమస్యలు ఎదురున్నా వాటిని కూడా అధిగమిస్తారు. జీవితంలో సానుకూల ఫలితాలు ఇస్తుంది. ఈ సమయంలో 4 ఇంటిపై సానుకూల లేదా ప్రతికూల ప్రభావం కనిపిస్తుంది. ఫలితాలు అనేవి అద్భుతంగా ఉండబోతూ ఉన్నాయి. ఇలా ద్వితీయార్థంలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం ద్వారా ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. వేప చెట్టు వేర్ల దగ్గర క్రమం తప్పకుండా నీటిని అందిస్తే దుర్గామాత అనుగ్రహం తప్పకుండా మీకు ఉంటుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. అదృష్టం పట్టబోతున్న తర్వాత రాశి తులారాశి వారు. తులారాశి వారికి ఇది ఒక అద్భుత సమయము. నవరాత్రి పర్వదినాల్లో అనేక ప్రయోజనాలు పొందుతారు. ఈ కాలంలో ఉద్యోగులకు ప్రమోషన్స్ లభించే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు కూడా వస్తాయి. తులారాశి వారి జీవితంలోని ఇది ఒక అద్భుత సమయము. నిరుద్యోగులకు విదేశీ ఉద్యోగ అవకాశం వస్తుంది. మీ కుటుంబ జీవితంలో ఆనందము వెల్లివిరుస్తుంది. ఈ కాలంలో మీకు అనేక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆరోగ్యపరంగా కూడా మెరుగైన ఫలితాలు పొందడానికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు. తులారాశి వారి కెరీర్లోనే ఇది ఒక అద్భుత సమయము. ముఖ్యంగా ఈ రాశి వారికి కెరీర్ పరంగా కూడా ముందడుగు వేస్తారు. ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ఏదైనా వ్యాపార నిర్ణయాలు తీసుకోవాలి వస్తే మరింత ప్రయత్నంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి వారు వ్యాపార సంబంధిత కార్యక్రమాలకు మంచి సమయము. విద్య గురించి కూడా మాట్లాడినట్లయితే అనేక రకాల ఫలితాలు వస్తాయి. మెరుగైన విద్యార్థి భావించడానికి మీరు మెరుగైన రాణించడానికి ఒక సంకల్పంతో ముందడుగు వేస్తారు. వృత్తిపరమైన విద్యను కూడా అభ్యసించడానికి విద్యార్థులకు అత్యుత్తమ ఫలితాలు పొందుతాయి. చదువులు లేదా పరీక్షలు సీరియస్గా తీసుకుని విద్యార్థులు ఏకాగ్రత సంతరించుకుంటారు. ప్రాథమిక పాఠశాల విద్యార్థులు తులనాత్మకంగా మరింత తీవ్రంగా మరియు మరింత ఏకాగ్రత ఉంటారు. అనుకూలమైన ఫలితాలు వస్తాయి. ఆర్థిక పరంగా అధిపతి అయిన సూర్యుడు కూడా సానుకూల స్థితిలో ఉండలేడు. ఆరోగ్య ఫలితాలు ఇవ్వకపోవచ్చు కాబట్టి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఎవరికైనా ఉచితంగా ఏమైనా బహుమతిని ఇస్తే స్వీకరించవద్దు. దుర్గామాతను క్రమం తప్పకుండా ఆరాధిస్తే విజయదశమి నుంచి కూడా మీ జీవితంలో కొత్త అడుగులు వేస్తారు. తర్వాత రాశి మకర రాశి వారు. ఈ రాశి వారికి నవరాత్రుల వేళ పంచగ్రహాల ప్రభావంతో విశేషమైన ఫలితాలు వస్తాయి. ఈ కాలంలో మీ వ్యక్తిగత జీవితం బాగుంటుంది. ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులకు ప్రమోషన్స్ రావడం జరుగుతుంది. జీతం కూడా పెరిగే అవకాశం ఉంది. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు వస్తాయి. కోర్టు కేసుల్లో మీరు అనుకూల తీర్పులను కూడా పొందుతారు. కొత్తగా పెళ్ళైన వారికి సంతాన భాగ్యం కలుగుతుంది. మీ ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది. ఈ విధంగా దేవీ నవరాత్రులు ఈ రాశి వారి జీవితంలోనే ఎన్నో అడుగులను వేయబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. వీడియోస్ లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.